ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో భారతదేశం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు బ్రిక్స్కి అధ్యక్షత వహించేటటువంటి భారత విషయంలో తీవ్రమైనటువంటి తలకాయ నొప్పులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఇరాన్ ఏమో బ్రిక్స్ వేదికగా మీరు ఈ యుద్ధాన్ని ఖండించండి అంటుంది. దాని గురించి మీరు ప్రతిపాదన చేయండి బ్రిక్స్లో అంటుంది. అయితే ఇదే బ్రిక్స్లో అటువైపు ఇరాన్కి ప్రత్యర్థులైనటువంటి యుఏఈ, సౌదీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు దేశాలు ఈ యుద్ధాన్ని ఖండిస్తే, ముఖ్యంగా ఇరాన్ మీద దాడిని ఖండిస్తే ఒప్పుకుంటాయా? ఒప్పుకో. పైగా ఇజ్రాయేలు, అమెరికా రెండూ కూడా భారత్కి మిత్ర దేశాలే. ఒకవైపు ఇరాన్ తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తుంది. దీన్ని ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ప్రస్తుతానికైతే నరేంద్ర మోదీ గారు దీన్ని చాలా ఒక ఒత్తిడిగా బ్యాలెన్స్డ్గా చేస్తూ ఉంటున్నారు. కానీ ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం మనమే అధ్యక్షత వహిస్తున్నాం బ్రిక్స్కి. మరొక వైపు జయశంకర్ గారు కూడా రంగంలోకి దిగారు. పరిస్థితి ఆయన కూడా వివరిస్తున్నారు. మరొక వైపు ఇరాన్ ఏమొచ్చేసి చైనాకి, రష్యాకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత మనకు కూడా ఇస్తుంది. మన యొక్క నౌకలను కూడా విడుదల చేస్తుంది ఫ్రీగా. అది కూడా టోల్ ఫీజు లేకుండా విడుదల చేస్తుందని అంటున్నారు. ఈ విషయంలో ఎవరికి పూర్తి క్లారిటీ లేదు, కానీ ఒక విధంగా అయితే ఎటువంటి ఇది లేదు, ఆ రుసుము లేకుండానే వదులుతుంది. ఇంకా దానికి సంబంధించి పార్లమెంటు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎవరి మీద వసూలు చేయాలంటే ఈ 5 దేశాల దగ్గర వసూలు చేయొద్దు అన్న విధంగా చెప్పిందని వస్తున్నటువంటి మాట. కానీ అనధికారికంగా ఐఆర్జీసీ అయితే భారత్ లాంటి దేశం దగ్గర ఒక 2 కోట్ల రూపాయలు, అంటే $2 లక్షల అయితే వసూలు చేస్తుందన్న ఒక ఇదైతే ఉంది. కానీ అది కూడా లేదని అటువైపు ఇరాన్ చెబుతోంది. మిగతా దేశాల దగ్గర $2 మిలియన్, అంటే $20 లక్షల, అంటే దగ్గర 18-19 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ భారత్కి ప్రాధాన్యత ఇస్తుంది. మరొక వైపు ఇజ్రాయెల్ కూడా భారత్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఏ విధానంగా చూసినా సరే ఈ బ్రిక్స్ కూటానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి భారత్ తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నమాట వాస్తవం. కానీ దీన్ని సమర్థవంతంగానే మన విదేశాంగ శాఖ అయితే నిర్వహించి బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి.